హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి టమాటా చారు. ఈ టమాటా చారు ఈ స్టైల్లో చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూపిస్తాను. సో దీనికోసం ముందుగా మీడియం సైజులో ఉండే 5 టమాటాలను చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు తీసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ టమాటాలను 2 ముక్కలుగా కట్ చేసి తీసుకుందాం. పైన తొడిమ భాగం కట్ చేసి ఇలా 2 ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇలా అన్నీ తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి చింతపండును కూడా తీసుకొని ఇవి మునిగేటంత వరకు వాటర్ యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి ఈ టమాటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఇవి ఒక పక్కన ఉడుకుతుండగా వేరే బర్నర్ మీద మరో ప్యాన్ పెట్టుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు తీసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఈ నువ్వులు చిటపడం అనే వరకు దోరగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు టమాటాలు కూడా ఉడికిపోయాయి. ఇవి చల్లారడానికి పక్కన పెట్టేసి ఇప్పుడు మిక్సర్ జార్లోకి నువ్వులను గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పులుసు తీయడానికి ఇలా గిన్నెలోకి జాలి పెట్టుకొని ఈ చింతపండు టమాటాలని వడగట్టి తీసుకుందాం. ఫస్ట్ ఇలా కొన్ని వాటర్ని వడగట్టాక ఆ తర్వాత టమాటాలను చింతపండుని ఇలా మిక్సర్ జార్లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ పేస్ట్ని, లేదా గింజలు ఏమైనా నారలు వద్దు అనుకుంటే ఇలా వడగట్టైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఈ చారుని పోపు చేసి తీసుకుందాం. పోపు చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేయాలి. ఈ మెంతులు వేయడం వలన చారులో టేస్ట్ బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి. ఇవి కాస్త చిట్టపట్లాడాక ఒక మీడియం సైజ్ ఉండే ఆనియన్ వేసి ఫ్రై చేయండి. అలాగే 2-3 పచ్చిమిరపకాయ చీలికలు, ఒక రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేయండి. ఇలా ఆయిల్లో కాస్త పోపు ఫ్రై అయ్యాక ఒక 5-6 వెల్లుల్లిలను ఇలా కచ్చపచ్చగా దంచి యాడ్ చేయండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేయాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యాక మనం ఇందాక తీసి పెట్టుకున్న చారుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చారులోకి కొంచెం పల్చగా అవ్వడానికి 1-2 గ్లాసుల వాటర్ యాడ్ చేయండి. నేను ఇక్కడ 2 గ్లాసులు యాడ్ చేశాను. అలాగే ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు కారం, మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేయండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పౌడర్ యాడ్ చేయండి. ఇలా ఇవన్నీ యాడ్ చేశాక ఈ చారుని మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు బాగా మరిగించండి. కావాలంటే మూత పెట్టైనా మరిగించవచ్చు. చూడండి, ఇలా చారు చక్కగా మరిగేటంత వరకు మరిగాక ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి కలపండి. ఇలా కలిపాక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, టేస్టీ టమాటా చారు సింపుల్గా రెడీ అయిపోతుంది. ఓసారి టమాటా చారు ఈ స్టైల్లో చేసి చూడండి. ఈ టేస్ట్ మీకు నచ్చుతుంది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కొరకు నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.